దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ మార్చి మాసము 2026వ సంవత్సరం. మార్చి కూడా గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా ఈరోజు మన జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. చాలా విషయాల్లో మనకి తెలియని ఎన్నో విషయాలు మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. దేవుణ్ణి నిందించే బదులు, మనము చింతించే బదులు, మనము ఏమి గ్రహించగలుగుతున్నాం, మనకెంత తెలుసు అనేది తెలియడాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. కానీ తెలుసుకున్న దాన్ని ఖచ్చితము అనేదాన్ని కన్ఫర్మేషన్ అంటారు. అయితే ఎప్పుడైతే నీకు తెలిసింది ఇన్ఫర్మేషన్, ఖచ్చితము అనేది కన్ఫర్మేషన్ అయితే, నీవు దానికోసం నిలబడము అనేది డెడికేషన్ అంటారు. అంటే ప్రతిష్ట చేసుకోవడము, మొక్కుబడి చేసుకోవడము. ఆ తర్వాత శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడతావు. ఆ తర్వాత గ్లోరిఫికేషన్, మహిమపరచబడతావు. ఎన్ని స్టేజెస్ మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. కానీ చాలా విషయాల్లో అన్నీ నాకు తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నాకు తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉంటాను అనేవాడు తెలివైన వాడు. అయితే నేను చాలా తెలుసుకోవాలి కాబట్టి నీ యొద్ద నేర్చుకుంటాను అనేవాడు విశ్వాసి. అయితే 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 ప్రభువా, ఏమి తెలిసినా తెలియకపోయినా ఈ నమ్మకము అనేది కాపాడుకోవడానికి కృపనివ్వవా అనేవాడు దీనుడు. అటువంటి వాడిది పరలోక రాజ్యం. రండి, ఈరోజు వాక్యం వాగ్దానం మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అడుగగా వారు త్రాగగలము అని చెప్పారు. అయితే ఈ సందర్భము మనం తెలుసుకోకుండా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళకూడదు. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి ఏమని అడగడానికి ప్రయత్నిస్తుందంటే, క్రీస్తు యేసు ప్రభుల వారు అడుగుచున్నా, నువ్వేం కోరుచున్నావు? ఈ ప్రశ్న చాలాసార్లు నేను అడిగాను. నీ కోరిక ఏమిటి అని దేవుడు ఎప్పుడు అడగడు. కారణం ఏంటంటే నువ్వు అడగక ముందే ఆయనకి తెలుసు. కానీ ఇది గ్రంథము కనుక ఆయన అడిగాడు, అక్కడ ఉన్నవారు వినాలి అని. అయితే ఆమె ఏమని చెప్తుంది? నీ రాజ్యమందు, నీ సింహాసనమందు నీవు కూర్చున్నప్పుడు ఎడం వైపు కుడివైపు నా 2 కుమారులు, నిజంగా తల్లిదండ్రులు ఈ విధంగా తమ బిడ్డలు దేవునితో ఉండాలని ప్రార్థన చేస్తే ఎంత మంచి ప్రార్థన తెలుసా? దాంట్లో తప్పు లేదు. తప్పేముంది? నీతో ఉండాలి. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా అక్కడ ఉన్న మిగిలిన వారిని హట్ చేసే విధంగా ప్రయారిటైజేషన్, ప్రయారిటీ, ప్రధానత్వం కోరుకోవడంలోనే తప్పు. ఏమంటున్నారు? వీరికంటే ఎక్కువనే. అటువంటిది అన్నమాట. ఇక్కడ చాలా విషయంలో మనం అక్కడ ఉన్న వారి కంటే మనలో దుష్టుడు ఎలా మాట్లాడతాడో నాతో చెప్పనా? సో సింపుల్. నువ్వెంత బాగా పాడుతున్నావు అంటే వాళ్ళందరూ పాడలేదనా? నువ్వెంత అందంగా ఉన్నావు అంటే వాళ్ళందరూ, అంటే నిన్ను రెచ్చగొట్టేది, నిన్ను అదే ఆ చిట్టకంట ములక చిట్ట అంటారు అలాగనమాట. నీకు గొప్పలు చెప్పేది, ఎంత ప్రేమగా ఉన్నారు. ఇదే దుష్టుడు నిన్ను పడవేసే తంత్రము. కనుక అగ్ని బాణాల వంటి దుష్టుని మాటలు అవి నీలో ఇంకెవ్వరితో మాట్లాడబుద్ధి కాదు. ఎవరిని చూసినా నీకు కోపం వచ్చేస్తుంది. ఎవరి మాటలు నీకు గిట్టవు. కనుక ఇక్కడ ఏమని ఉంటుంది? ఇక్కడ అప్పుడు యేసు ప్రభు ఆ సందర్భంలో మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అప్పుడు వారు త్రాగగలము అన్నప్పుడు, అవును మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు. అంటే ఇది ప్రవచనము, మీరు ఆ విధంగానే చనిపోతారు. కానీ నా కుడి వైపున, నా ఎడం వైపున ఎవరిని కూర్చోననిచ్చాలో అది నా వశములో లేదు, నా తండ్రి చేత సిద్ధప. అంటే చాలా విషయాల్లో తన తండ్రిని ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ మరి నిజంగా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు యొద్ద నిలవబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనం చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం
జయించు వాణిని నాతో కూడా సింహాసనం, నాతో కూడా కూర్చుండబెడతాను. ఇప్పుడు స్టెఫన్ని రాళ్ళతో కూడి, నేను తండ్రి కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు ఆసీనుడై ఉండుట చూచితిని, సింహాసనమందు నేను చూచితిని అని ఎంతమంది రాస్తారు. కనుక ఆ సింహాసనము కోరుకోవటంలో తప్పులేదు, కానీ ఆ యొక్క ఆయనతో ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎప్పుడైతే ఇతరుల కంటే ఎక్కువ కోరుకుంటామో అది తప్పుగా ఎంచబడుతుంది. కారణం ఏంటంటే, మాకు తెలియక ఆ రోజుల్లో రాత్రి పగలు ఉపవాసాలు 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు నలగొట్టుకుని పరిశుద్ధాత్మని ఎత్తావా చంపెత్తావా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ, ఎవరు పాడని గీతమును యేసుని అని చెప్పి నా జీవితం ఒక నూతన గీతము, నేను గొప్ప కార్యాలు చేయాలా, గొప్ప ఏమేం ప్రార్థన చేసేసామో. కానీ ఆ మార్గం ఎలా ఉంటుంది తెలిసాక, ప్రభా నీ చిత్తం ప్రభా, అమ్మో ఎంత కఠినమైన మార్గమా, ఇంత నిందలతో కూడిన మార్గమా, ఇంత అవమానాలతో కూడి తలదించుకునే మార్గమా ప్రభా. మనం ఎక్కడో చూసి ఏదో అనుకుంటూ ఉంటాం. 2 రకాల మన అందరూ కోరిక అంటాం. కోరిక వేరే, వాంఛ వేరే. కోరిక ఇక్కడ, వాంఛ ఇక్కడ, మనసు ఇక్కడ, హృదయం ఇక్కడ, అదేవిధంగా శరీరం ఇక్కడ, ఆత్మ ఇక్కడ. చాలా విషయాలు మనకి వీటికి డిఫరెన్స్ తెలియక నమ్మకం ఇక్కడ, విశ్వాసం ఇక్కడ. ఇవి మనకి తెలియక మనం ఏం చేస్తున్నామంటే అన్ని ఒకటే అనుకుంటూ ఉంటాం. కాదు, ఇవి చాలా తేడా ఉంది. కోరిక అంటే చూసిందలా కావాలనిపిస్తుంది, కానీ వాంఛ అంటే అది నీతో కలకాలం ఉండాలని ఆశపడుతూ ఉంటాం. చాలా టెంపరీ అనేది కోరిక. వాంఛ అనేది నీ జీవితం మట్టుకే కాదు, నీ బిడ్డల 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 జీవితానికి నువ్వు సింహాసనాన్ని, ఆ మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉండాలి. ఇది చాలా కఠినమైన మార్గము, ఇరుకైన మార్గము. ఉదాహరణకి 3 నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అని నేను అనుకున్నాను. కాదు, నీ తల వెంట్రుక రంధ్రములు ఎన్ని ఉన్నాయో ఐ హావ్ కౌంటెడ్ దట్. అదేవిధంగా రెండవది ఐ ఆఫ్ ద నీడిల్, అంటే ఆ యొక్క సూది బెజ్జము సైతము దేవుడు లెక్క పెడుతున్నాడు. దాని గుండా, ఇరుకైన మార్గం గుండా, ఇంకా చెప్పాలి అంటే ఆవగింజంతో మన జీవితాల్లో చాలా విషయాల్లో, స్థితిగతుల్లో మనం తలకిందులైపోవడానికి గల కారణం ఏంటంటే కోరికలు. ఆ కోరిక అనేది దానికి పుట్టు పూర్వోత్తరాలు, మొదలు తొదలు లేదు. తల ముందు ఎవరో చేస్తారు, అది మనకు కావాలనిపిస్తుంది. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు తెలుసా, మా పిల్లలు ఎంతో టీవీలో చూసేవారు, ఎందుకురా ఇది మాకు తెలియదు, అక్కడ చూపించారు. చాలా విషయాల్లో ఆకర్షింపబడతాం, ఏడవబడుతూ ఉంటాం. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాంటెక్స్ట్లో మనం నేర్చుకుంటే ఇవే వాక్య భాగాలు మనము మార్కు సువార్త 10:35లో జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చు. కనుక అక్కడ సలోమి వచ్చినట్లు రాయబడింది, ఇక్కడ జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను వారే వచ్చినట్లు. ఎందుకు వాళ్ళు వచ్చారంటే అక్కడ పేతురు కూడా ఉన్నాడుగా. ఎప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురిని యేసు ప్రభువారు తీసుకెళ్లారు. కనుక చాలా విషయాల్లో మనకి తెలియకుండానే మనం కోరేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణము కూడా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు, నీ హృదయంలోకి తొంగి చూస్తూ ఉంటాడు. అక్కడ ఇంకా కోరికల్లో బ్రతుకుతున్నావా? నిజంగా వాంఛ నీ హృదయం నుంచి దేవుని చెవులకు వెళ్ళగలుగుతుందా? కనుకనే ఈ శ్రమలు, ఈ పరీక్షలు, ఈ పాఠాలు, ఈ గుణపాఠాలు ఎలాగా? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, స్కూల్లో చదువుకుని గొప్ప ఉద్యోగం తెచ్చుకున్న వాడికంటే జీవితంలో అనుక్షణము పాఠాలు నేర్చుకుంటూ, ఎదురు దెబ్బలకి తట్టుకుంటూ, పైన కింద అయిపోతూ ఎవరైతే ముందుకు వెళ్తారో అతను గొప్పవాడవుతాడు. చాలా విషయాల్లో ఇక్కడ తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు పౌలు? ఈ మాట నమ్మదగినది. ఏ మాట? మనము ఆయనతో కూడా చనిపోవడం అయితే బ్రతుకుతాం. అంటే ఆయన చనిపోలా, బ్రతికాడు తరతరములకు. మనం చనిపోవు, బ్రతుకుతాం. కగా ఎవడైనను నా యందు విశ్వాసము ఉంచినెడల వాడు చనిపోయినను బ్రతుకును. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, సజీవులకే దేవుడను కానీ బ్రతుకు. అంటే మన విషయంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఆడతాం. నువ్వు ఏలాలి అంటే సహించాలి. వహించేవాడు, భారము వహించేవాడు గొప్పవాడు కాదు, భారము సహించేవాడు. సహనము అనేది, ఓర్పు అనేది ఎప్పుడైతే నువ్వు సహించుకుంటావో, ఉదాహరణకి
తన చుట్టూ బురద ఉన్నా బురదని సహించుకున్నా కూడా తామర పుష్పము ఎంత బ్యూటీగా ఉంటుంది. తన చుట్టూ గులకరాలున్న అందులోనే వజ్రాలు ముత్యాలు ఉంటాయి. ఆ సముద్ర అగాధంలో ఆ పురుగులో ఉంటుంది ముత్యము, ఆ చిప్పలో. ఏ రోజునైతే నీవు నేను ఆ ఆటుపోట్లకి సహించుకుంటేనే బండరాయి సైతము గొప్ప శిల్పంగా మారుతుంది. నీకు పెడుతున్న శ్రమలు నువ్వు సహించుకోగలవు అని చెప్పి సహించగలిగినంత కంటే ఎక్కువ శోధించడు. ఇది దేవుడు నీ పట్ల చేయబోతున్న గొప్ప ప్రణాళికకి మార్గముగా ఏర్పడుతుంది. కానీ చుట్టూ చీకటి అలుముకుంటుంది. ఎటు చూసినా ఏ యొక్క ఆధారము నీకు కనబడదు. ఎలా ఉంటుందంటే నిరాశ, నిస్పృహ, నిస్సహాయత ఇక నిన్ను చేతకాని స్థితిలో నిన్ను పడేసేటట్లుగా చేస్తాయి. అటువంటిప్పుడు సంఘానికి ఇచ్చింది, నాతో మాట్లాడిన ప్రతి దర్శనము నేను నెరవేర్పులో చూశాను. ఇప్పుడు సైతము రాబోచున్న ఉగ్రతలో నుండి నేను శోధనలో నుండి నేను కాపాడు. మా చుట్టూ యుద్ధం జరుగుతున్న దేవుడు నాతో ఉండి నన్ను నడిపించాడు. ఈ రోజున ఎన్నో కార్యాలు మేము చెప్పగలుగుతాము. సజీవ సాక్ష్యాలుగా మా జీవితాలు ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు ఈ కువాడి దేశంలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కానీ బహు తక్కువ మందికి నేను తెలుసు. కారణము, మూలన కూర్చోబెడతాడు, ఎప్పుడూ కూడా మూల పురుషుడిగా మారుస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు దీపస్తంభంగా మారుస్తానన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము వాగ్దానం మనం చూసినప్పుడు, యెరూషలేమా లిమ్ము లిమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలి పడచేయు పాత్రలోని దంతటిని త్రాగిన దానా నేను చూశాను. మొట్టమొదట ఆ పాత్రలో, తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నెలోని నేను తాగాల. ఎప్పుడైతే ప్రభు సంస్కారం ఆ పాత్రలో నీటి తాగుతున్నామో ఆయనతో కూడా సిలువ వేయబడటకు అంగీకరించుచున్నట్లు ఒప్పుకుంటాడు. ఆమె కనిన కుమార్. నిజంగా ఈ వాక్యాలన్నీ నా జీవితంలో నెరవేరినవి. సంఘముగా ఎంత పెద్ద సంఘం కట్టాం మేము. ఆమె కనిన కుమార్, యెషయా 49, యెషయా 51, ఇవన్నీ నా జీవితంలో నెరవేర్పులో నేను చూసి ఈరోజు సాక్ష్యం పలుకుతాను. ఆమెకి దారి చూపగలిగిన వాడెవడునూ లేకపోయాడు. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేపట్టు ఎవ్వరూ లేరండి. ఇది చరిత్రలో మిగిలిపోయింది. చరిత్రలో వాళ్ళు ఆ విధముగా నాకు నా జీవితంలో జరిగింది. కానీ అది సత్యము అని మీకు చెప్పడానికి మాత్రమే ఇది చెప్తున్నాను. ఈ రెండు అపాయములు నీకు సంభవించను. ఒకటి, ఓదార్చగలిగిన వాడు ఎక్కడ. రెండవది, పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు రాదు. ఇది ఇరుకైన మార్గం. ఆ పాత్రలోనిది తాను శిష్యులందరూ త్రాగారు, ఇస్కరియోతు యూదా తప్ప. దానికే వారు పిలువబడ్డారు. ఏ శిష్యులు భయపడి సిలువ యొద్ద లేరో వారందరికీ కూడా వారి భయము సిలువ గుండానే వారు చనిపోయారు. యోహాన్ని పద్మాసు ద్వీపంలో వేసేశారు. సలసల కాగుతున్న నూనెలో వేసి భయంకరమైన పాయిజన్ ఇచ్చినా కూడా అతన్ని ఏమీ చేయలేకపోయిందని అప్పుడు పరలోక రాజ్య దర్శనాలు ప్రకటన గ్రంథం ప్రత్యక్షీకరణ ఆయన రాసి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో నడవడము అంటే ఇది నాశనము, పాడు, కరువు, కట్ట. నేను అనుభవపూర్వకంగా వెళ్ళాను. నేను నిన్నెట్లు ఓదార్చుదును, నీ కుమారులు వదిలేసిపోయారండి అందరూ. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. చాలా చెదరైపోయారు. ఎవ్వరికి ఏం జరిగిందో కూడా తెలీదు. గుంపులు కట్టేశారు, పట్టీలు కట్టేశారు. అసలు వచ్చి కూర్చొని ఒకరిద్దరు అడిగారు. వాళ్ళకి ప్రేమగా జరిగింది చెప్పలా, కానీ ప్రేమను చూపించాము. మీకు తెలుసా, వదిలేసిపోయారు. కారణం ఏంటో తెలుసా? మనిషికి ఎప్పుడూ మనుషులు ఇష్టము, మనిషికి ఎప్పుడూ గొప్పలు ఇష్టము, మనుషులు ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా కోరుతారు. ఆ రోజున అలా అన్నారు, ఈ రోజున ఇలా అన్నారు. మనుషులు మారారు, వారి మాటలు మారినాయి, కానీ నేను మారలేదే. ఒకరోజు, ఎందుకులేండి ఇది యూట్యూబ్ చెప్తే, అందరినీ అయినోళ్ళు వదిలేసాడులే, ఇప్పుడు అయినోళ్ళ కోసం మమ్మల్ని అందరినీ వదిలేసాడులే, అలాగూ అన్నారు, ఇలాగూ అన్నారు. వాళ్ళు ఎలాగైనా అంటారు. వాళ్ళ నాలుక అటువంటిది. యెహోవా క్రోధముతోను నీవు దేవుని గద్దింపుతోను వారిని. అంటే ఇప్పుడు క్రోధము ఇటు పక్కన వచ్చిందా, అటు పక్కన. కారణం ఏంటంటే నీకు ఎవరి ద్వారా మేలు కలిగింది, ఎవరి ద్వారా నీవు వచ్చావు, ఎవరిని బట్టి నువ్వు వచ్చావు,
ఆ స్థితిగతులు మర్చిపోయారు. కొంతమంది స్థాపించిన వాళ్ళు అన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది మేమే అన్నారు. వేరు లేనప్పుడు గుణం ఎక్కడి నుంచి వస్తుంది? లోతు తెలియనప్పుడు ఎంతకాలం నిలబడగలం పైన? ఆ వేరు, ఆ లోతు, ఆ కన్నీరు, ఆ బాధ, ఆ అనుభవము, ఆ స్థితిగతుల గుండా వెళుతున్నప్పుడు అది కోరిక అవ్వదు, వాంఛగా మారుతుంది. నీ హృదయ వాంఛలన్నింటినీ నేను తీర్చగలను. ఐ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ ఆఫ్ ద హార్ట్ అంటాడు దేవుడు. నీ కోరికలు తీర్చే దేవుడిని కాదు నేను పట్టిస్తుంది. కనుక ద్రాక్షారసం లేకుండానే మత్తుగా అయిపోయి శ్రమ పడిన దాన అంటే అంటే కనీసం ఆదరణ దొరకదు. ఆ నిస్సహాయ స్థితిలో ద్రాక్షారసానికి అలవాటు పడిపోతారు, కోపానికి అలవాటైపోతారు. పురుషులైతే ఆల్కహాలిక్, తాగుడికి బానిసలైపోతారు. స్త్రీలైతే కోపానికి, ప్రతిదీ కోపంతో వస్తాయి. కారణం వాళ్ళు ఎక్కడో హర్ట్ అయిపోయారు, గాయపడిపోయారు. ఏమంటున్నాడు తెలుసా? ఈ వాగ్దానం మాకు వచ్చింది, స్టిక్కర్లో వేశాము. నీ ప్రభువకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చు, ఇదిగో తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవిక దానిలో దిద్దాను. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దాన్ని ఉంచితివి కదా, వారికి ఆ పాత్ర త్రాగించగలరు. చూసారా? ఈ అడ్రస్సింగ్ నీతిని అనుసరించుచు యెరూషలేమును ప్రేమించుకున్నారా? ఉన్నవి అన్ని ఇచ్చి దేవుడు 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 ఆయన 3 చెప్పాడు. 1, దేనిని ఆశించుకు. 2, నీకేది కావాలో నాకు తెలుసు. 3, నేను నడిపిస్తున్న మార్గంలో నడు. నిజంగా ఆయనతో సంతోషం, ఆయనలో ఆనందం, ఆయనలో జీవం, ఆ నిత్య జీవాన్ని పొందుకున్న ధైర్యంతో నేను చెప్పగలుగుతున్నాను, దేవుడు ఉన్నాడు. ఆయన నాకు ఇచ్చిన దర్శనము మసీదుల మందిరాలుగా మారుస్తా అన్నాడు. ఎందుకు ధైర్యంగా చెప్తున్నానో తెలుసా? ఎడారులు నదులుగా చేశాడు. నదులు నా ఆలోచనలన్నీ తిప్పికొట్టేశాడు. నా దేవుడు గొప్పవాడు. ఈ వాక్యమైన అనేక మందికి పంపించండి. నీ కోరికలు తీర్చే దేవుడిని నేను ప్రకటించట్లా, నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, నీకేది శ్రేష్టమైనదో ఆయనకు తెలుసు అని ప్రకటిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణ ఆధారంగా చేయమని నీ కృపా మహిమైశ్వర్యంగా, నీ చిత్తానికి, నీ ప్రేమకు నీవు సహాయము చేసే నీ అందు సమస్తము కలుగు. ఇవే మా యేసునామములో జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు